శ్రీ గురుభ్యో నమః. మనం ఇప్పుడు రామాయణ పారాయణ చేసుకుంటున్నాం. అందులో యుద్ధకాండ పారాయణ. యుద్ధకాండలో రావణాసురుడు తన శాపాలన్నింటినీ కూడా ఇలా గుర్తుకు తెచ్చుకొని, అయితే ఇప్పుడు కుంభకర్ణుడిని లేపుదాం, యుద్ధానికి పంపిద్దామని అనుకుంటాడు. అనుకుని ఇలా అంటాడు. కుంభకర్ణుడిని లేపడం చాలా కష్టం. అతడు పర్వతంలా ఉంటాడు. అతని ప్రాసాదము చాలా పెద్దది. అతని భవనము పెద్ద పెద్ద ద్వారాలు గదులతో ఉంటుంది. ఒకేసారి కొన్ని వేల మంది రాక్షసులు ఆ ద్వారం గుండా వెళతారు. కుంభకర్ణుడు ఒక గదిలో నిద్రిస్తున్నాడు. కొంతమంది రాక్షసులు అతనిని లేపడానికి గదిలోకి వెళదామని ద్వారం దగ్గరకు వెళ్ళేసరికి అతను వదిలిన గాలి సుడిగాలిలా వచ్చి వాళ్ళందరినీ కూడా బయటకు విసిరేసింది. మళ్ళీ అందరూ లేచి ఒక్కొక్కరుగా ఒకరినొకరు పట్టుకొని మెల్లిగా లేచి వెళ్లారు. అతని ముక్కు పుటలు పెద్ద పెద్ద గుహలలా ఉన్నాయి. నోరు పెద్ద కొండ గుహలా ఉంది. ఆయన నడుస్తున్న ఆయన పడుకున్న ఆ ప్రదేశం అంతా కూడా నెత్తురు మాంసముతో కూడి ఉంది. ఆ దాహానికి కొన్ని వేల కడవల రక్తాన్ని తాగాడు. ఏ జంతువునైనా కూడా తినేస్తాడు. ఇతను తినే ఆహారమే ఇలా ఉంటే ఇతనితో యుద్ధం ఎంత భయంకరంగా ఉంటుందో ఆలోచించండి. కుంభకర్ణుడిని చుట్టూ ఎన్నో జంతువులు అతని ఆహారంగా, అలాగే పెద్ద పెద్ద రాసులుగా పోసి ఉంచారు. అడవి దున్నలు, లేళ్లు, దుప్పులు, మేకలు, కొన్ని వేల కడవల నిండా అలాగే పంది నెత్తురు నింపి ఉంచారు. ఈ వాసనలకైనా అతను లేస్తాడేమోనని చూస్తున్నారు. కళ్ళకి అగరదూపము, చందనము అలగారు. అయినా కూడా లేవలేదు. శంఖాలు ఊదారు. రకరకాల శబ్దాలు చేశారు. అయినా కూడా పెద్ద పెద్ద రోకళ్లతో గుండెల మీద కొట్టారు. అలాగే ఇనప గొలుసులతో కొట్టారు. ఎన్నో శబ్ద వాయిద్యాలు వాయించారు. అలాగే ముళ్ళు కర్రలతోటి శరీరాన్నంతా కూడా గుచ్చుతున్నారు. అయినా లేవలేదు. కొన్ని వేల మంది అలా తల వెనక్కి వెళ్ళి, తలపైకి ఎక్కి, ఆ వెనక్కి వెళ్ళి జుట్టు పీకి చెవులు కొరికినా కూడా లేవలేదు. కొన్ని కడవలతో నీరు పోశారు మీదన. అయినా కూడా ఆ నీరంతా కూడా చెవుల్లోకి వెళ్ళిపోయింది. అయినా లేవలేదు. కొన్ని వేల ఏనుగులను తెప్పించి అతని శరీరం మీద ఎక్కించి వాటిని అటు ఇటు నడిపించారు. పొట్ట మీద, చేతుల మీద, అలాగే పిడికిడితో శరీరం అంతా కూడా తొక్కించారు. అలా ఒకటేమిటి, శరీరం అంతా ఆ ఏనుగులు అటు ఇటు తొక్కుతూనే ఉన్నాయి. అప్పటికీ కూడా అతను నిద్ర లేవలేదు. ఆఖరికి ఆ ఏనుగులు అలాగా పొట్ట మీద తొక్కుతూ ఉంటే అప్పటికి కుంభకర్ణుడికి కొంచెం తెలివి వచ్చింది. నిద్ర లేస్తూనే కళ్ళు నిలుముకుంటూ చేతులు జాచాడు. ఆ చేతులు పర్వత శిఖరాలలా ఉన్నాయి. ఒక్క ఆవలింత తీశాడు. ఆ నోరు పాతాళంలా ఉంది. సముద్రంలో ఉన్న బడబాగ్నిలా ఎర్రగా ఉంది. తెరచిన నోరు మేరు శృంగం మీద ఉదయించిన సూర్యునిలా ఉంది. అలా కడంటు కడాకు తిన్నా కూడా లేవగానే అతనికి ఆకలి వేసినది అని చేతులు చాచాడు. చేతికి అందిన పదార్థాన్ని తినేశాడు. కడవలలో ఉన్న ఆ రక్తాన్ని అంతా తాగేసి ఆ కొవ్వునంతా కూడా ఒళ్ళంతా పూసుకున్నాడు. నన్ను ఎవరు లేపారు, ఎవరికి ఏ అవసరం వచ్చింది అని అంటాడు. అప్పుడు యుపాక్షుడు అనే రాక్షసుడు ఇలా అంటున్నాడు. రాజా, మనకు మనుష్యుల వలన ఆపద వచ్చింది. సీతాపహరణం కారణంగా రాముడు వానరులతో కలిసి వచ్చి లంకానగరం మీదకి దండెత్తి యుద్ధానికి వచ్చాడు. ముందుగా హనుమ అనే వానరుడు వచ్చి లంకాపట్టణాన్నంతా కూడా తిరిగి సీత కోసం వెతికి గాలించి ఆమెను చూచి లంకాపట్టణాన్ని కాల్చి ధ్వంసము చేసి రావణాసురుని చిన్న కుమారుడైన అక్షకుమారుని చంపి రాముడు వచ్చి నిన్ను చంపుతాడని హెచ్చరించి వెళ్ళాడు. రామునుడు వానర సైన్యంతో వచ్చి ఎంతో మంది రాక్షస వీరులను చంపి రావణాసురుడు కూడా యుద్ధంలో అస్థేలు కోల్పోయాడు. ఓడిపోయి లంకానగరానికి వెనుదిరిగి వచ్చాడు. ఇప్పుడు ఆ రామునితో యుద్ధం చేయడానికి అన్నగారు మిమ్మల్ని తీసుకురమ్మన్నారు అని చెప్పాడు. ఆ మాటలు వింటూనే కుంభకర్ణుడు ఇలా అంటున్నాడు. నేను యుద్ధభూమికి వెళుతూనే ఆ రామలక్ష్మణులను
క్షణంలో చంపేసి వస్తాను అని అన్నాడు. అప్పుడు ఆ విపాక్షుడు అంటున్నాడు, రాజా వద్దు వద్దు, మీరు లంకానగరంలో ఉన్న అన్నగారి అంతఃపురానికే వెళ్ళండి, అన్నగారితో మాట్లాడండి అని అనగానే సరేనని స్నానం చేసి 2000 కడవల మద్యాన్ని తాగి తన దాహం తీర్చుకొని రావణాంతఃపురానికి వెళ్ళడానికి లంకానగర వీధుల్లో నుంచి వెళుతున్నాడు. వీధుల్లో వెళుతుంటే ఆ వీధుల్లో ఉన్న వారంతా కూడా అతన్ని చూసి భయపడి పారిపోయారు. లంకాపురం బయట ఉన్న వానర సైన్యము అతనిని చూసి భయపడి పారిపోయారు. ఇంత పెద్ద ఆకారం ఉన్న రాక్షసుడిని చూచి రామచంద్రమూర్తి వానరులు అంతా కూడా ఆశ్చర్యపోయారు. రామచంద్రమూర్తి విభీషణుడిని అడిగాడు, ఇతను ఎవరు అని. అప్పుడు విభీషణుడు ఇలా అంటున్నాడు, ఈతడు మా అన్న రావణుడికి నాకు మధ్యలో పుట్టినవాడు, విశ్వవసు బ్రహ్మ గారికి 2వ కుమారుడు. రాక్షస జాతి మొత్తంలో కూడా ఇంత పెద్ద శరీరం ఉన్న రాక్షసుడు లేడు. ఈతని చేతిలో పొడవాటి పెద్ద ఇనుప శూలము ఉంటుంది. ఆ శూలానికి బంగారు పూత పోయించాడు. ఆ శూలంతో యుద్ధం చేస్తాడు. అతని బలము అంతా కూడా దేవతలు ఇచ్చినది కాదు, పుట్టుకతోనే వచ్చింది. ఆయనకు ఆకలి చాలా ఎక్కువ, భోజనం ఇక చాలు అనేది లేని ప్రాణి కుంభకర్ణుడు ఒక్కడే. ఈయనకి దేవదానవ యుద్ధములో దానవులు ప్రక్కన యుద్ధం చేస్తుంటే చేతులలో ఆయుధం లేకపోవడం వలన ఐరావతం దంతాన్ని పీకి దానితో ఇంద్రుడిని కొట్టాడు. అప్పుడు ఇంద్రుడు బ్రహ్మగారి దగ్గరకు వెళ్లి, బ్రహ్మదేవా, మీరు సృష్టించిన ప్రతి ప్రాణిని ఈ కుంభకర్ణుడు ఇలా తినేస్తూ ఉంటే మరి తినేస్తున్నాడే, అలాగా ఈ సృష్టించిన వారినందరినీ కూడా ఇతను తినేస్తే ఇక లోకమే ఉండదు. అప్పుడు బ్రహ్మగారు విని ఈ పిల్లవాడిని ఆ విశ్వవసు బ్రహ్మ ఎలా కన్నాడు అని అడిగాడు. అప్పుడు బ్రహ్మగారు ఇలా అంటాడు, సరే వీడు లేచి ఉంటే కదా తింటున్నాడు, వీడు ఎప్పుడూ కూడా పడుకునే ఉంటాడు అని అనగానే రావణాసురుడికి కోపం వచ్చింది. బ్రహ్మదేవ, నీ వంశంలో పుట్టిన పిల్లవాడిని నువ్వే నిద్రపుచ్చేస్తావా అని అనగానే బ్రహ్మదేవుడు, సరే వీడు 6 నెలలు తింటాడు, 6 నెలలు పడుకుంటాడు అనే ఉపశాంతి మాటలు చెప్పాడు. ఈ కుంభకర్ణుడు చాలా భయంకరమైన యుద్ధం చేస్తాడు అని తెలిసి రామచంద్రమూర్తి ముందే చాలా మంది వానరులు భయపడి సేతు వద్దకు వెళ్ళిపోయారు. అప్పుడు ఆ వానరులతో ఇలా అన్నారు, మీరేం భయపడకండి, అది ఒక వింత జీవి, అలా ఒక యంత్రం లాంటిది, లంకానగర వీధుల్లో తిరుగుతూ ఉంటుంది. అది మీ దగ్గరకు వచ్చినప్పుడు దాని మీద పెద్ద పెద్ద చెట్లు, రాళ్ళు, కొండశిలలు అవి విసురుతూ ఉండండి అని అనగానే వానర సైన్యం అంతా కూడా అలాగే చెట్లు, పర్వతాలు, శిలలు అవన్నీ పట్టుకొని అలా ఆ కుంభకర్ణుడి మీద విసురుతున్నారు.